దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలవాడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 22వ అధ్యాయం 23 నుంచి 33 వచనాల వరకు. చదువుదామా ఒకసారి. 23వ వచనం. పునరుత్థానం లేదని చెప్పి సద్దూకాయులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినట్ల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగజేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరినూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఆ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరినూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇక్కడ సద్దూకైలంటే ఎవరు, వారి వంశావళి ఏంటి అని ఆలోచిస్తే, దావీదు రాజుగా ఉన్నప్పటి కాలంలో సాధోకు మందిరపు ప్రధాన యాజకునిగా ఉండేవాడు. ఆ వంశం వారే యేసుప్రభు కాలంలోనికి వచ్చేటప్పటికి సద్దూకైలుగా పిలువబడుతున్నారు. అహరోను చనిపోయాక యాజకత్వాన్ని 2 తరగతులుగా విభజించారు. ఒకటి ఎలియాజర్ అయితే రెండవదిగా ఇతామారు. దావీదు సమయంలో ఎలియాజరు తరగతి నుండి వచ్చిన సాధోకు దావీదుకు నమ్మకంగా ఉండడాన్ని బట్టి, ఇంకా దేవుని పట్ల, మందిరం పరిచర్య పట్ల అతనికున్న ఆసక్తిని బట్టి ఎలియాజరు తరగతి వారిని దావీదు ప్రధాన యాజకులుగా ఏర్పాటు చేశాడు. దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదుపైన తిరుగుబాటు చేసినప్పుడు ఈ సాధోకు దావీదు పక్షంగా నిలబడి ఆ తర్వాత కాలంలో కూడా సొలొమోన్కి ఎంతో సపోర్ట్ చేసినందున ఈయనను ప్రధాన యాజకునిగా నియమించారు. ఆ తర్వాత కాలంలో వీరి సంతానమే సద్దూకైలుగా పిలువబడ్డారు. యేసుప్రభు వారు ఇక్కడ పరిచర్య చేసిన కాలంలో సద్దూకైలని పిలువబడిన వారు వీరి వంశస్థులే, సాధోకు వంశస్థులే. అయితే సద్దూకైలకు పరిసయ్యులకు తేడా ఏంటంటే, సద్దూకైలు కేవలం ధర్మశాస్త్రం మాత్రమే, అంటే తోరాని మాత్రమే నమ్ముతారు. ప్రవక్తలు చెప్పిన వాటిని కానీ, పునరుద్ధానాన్ని గురించి కానీ, దేవదూతల పరిచర్యల గురించి కానీ నమ్మరు. పరిసయ్యులైతే వారు అన్నింటినీ నమ్ముతారు. నమ్మటమే కాదు, వాటికి అంటే దేవుని వాక్యానికి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాటన్నిటినీ సొంతంగా చేర్చుకుని ఒక మిష్నా అనే పుస్తకాన్ని రాసి అదే ఒక పెద్ద ధర్మశాస్త్ర పుస్తకం లాగా తయారు చేసి ఆ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ జీవించాల్సిందే అని ఆంక్షలు పెడుతూ ఉంటారు. అందులో ప్రేమ కనికరం లేకపోయినా పర్వాలేదు, కానీ వారి రూల్ని మాత్రం తప్పిపోకూడదని గట్టిగా పట్టుకుంటారు. అయితే యేసుప్రభు వారు వీరిద్దరినీ ఆమోదించలేదు. ఎందుకంటే ఎప్పుడు మనం దేవుని వాక్యంలో నుండి ఒకటి తీసివేయకూడదు, ఒకటి కలపకూడదని చదువుతూ ఉంటాం కదా. కానీ వీరిలో ఒక గుంపేమో కొన్ని తీసేశారు, ఇంకొక గుంపేమో కొన్ని కలిపారు. కాబట్టి దేవుడు వారిని ఇద్దరినీ ఆమోదించలేదు. ఇక్కడ సద్దూకైలు అసలు పునరుద్ధానం ఉందనే నమ్మరు. కానీ యేసుప్రభువుని పునరుద్ధానాన్ని గురించి, పునరుద్ధానంలో ఎవరెవరికి భారీగా ఉంటారని అడుగుతున్నారు. దాన్ని బట్టి వారి మనసేంటో, వారి కుయుక్తేంటో అక్కడ ప్రభువుకి చాలా స్పష్టంగా అర్థమైనప్పటికీ ఆయన చాలా ఓపికతో వారికి సమాధానం ఇచ్చారు. పునరుద్ధానంలో ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరు పెళ్లికి ఇయ్యబడరు అని, వారు పరలోకమందు దూతల వలె ఉంటారు అని చెప్పారు. ఇది చెప్పే ముందు ప్రభు వారితో ఇంకొక మాట కూడా అన్నారు. ప్రభు ఏమంటున్నారంటే, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుతున్నారు అని. ఇక్కడ 2 విషయాలను గమనించాలి. ఒకటి లేఖనములను తెలుసుకోలేకపోవడం, 2 దేవుని శక్తిని ఎరుగకపోవడం. లేఖనాలను తెలుసుకోపోవడం అంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. ఉదాహరణకు ఈరోజు ఇక్కడ 32వ వచనంలో, అంటే ఈరోజు మన ధ్యాన భాగంలోని 32వ వచనంలో ప్రభు అంటున్నారు, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని. ప్రభు చెప్తుంది ఏంటంటే, వారు చనిపోయినా కానీ దేవుని దగ్గర జీవించే ఉన్నారన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మోషేతో తండ్రి అయిన దేవుడు మాట్లాడటాన్ని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఈ సద్దూకైలు తోరాని ఎంతో గట్టిగా నమ్మినా అందులో ఉన్న విషయాలను మాత్రం గుర్తించలేదు. నేనెందుకు దీని గురించి ఇంతగా వివరిస్తున్నానంటే, ఈరోజు మనకు కూడా చాలా వాక్యం తెలుసు, కానీ దాని వెనుకున్న అసలు సత్యాన్ని గుర్తించేవారెందరూ?
దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించేవారెందరూ? ఎవరైనా చెప్తే వినేసి కనీసం అది కరెక్టా కాదా అని కూడా చెక్ చేసుకోకుండా ఇది ఇంతేలే అని ఆలోచించేసుకొని దాని ప్రకారం గుడ్డిగా నమ్మేసి జీవించేవారెందరో ఉన్నారు. ఈ విషయంలో యేసయ్య మనకు చాలాసార్లు హెచ్చరించారు. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరు మోసపోకుండా చూసుకోండి అని. లేఖనాల్లోని అక్షరాన్ని తెలుసుకుని అందులో దాగి ఉన్న సూత్రాలను తెలుసుకోకపోతే మనకు యేసయ్యను సిలువ వేసిన సద్దూకయ్యులకు ఏమీ తేడా ఉండదు. ఇంకా దేవుని శక్తి తెలుసుకోలేకపోవడం అంటే ఏంటంటే, చనిపోయిన వారిని సైతం బ్రతికించగల శక్తి దేవునికి ఉందని, మనుషుల స్వభావాన్ని మార్చగల శక్తి దేవునికి ఉందని, శాశ్వత జీవాన్ని ఇవ్వగల శక్తి దేవునికి ఉందని గ్రహించలేకపోవడమే. ఇంకా మరణం తర్వాత జీవితమే లేదనుకుంటున్నారు ఈ సద్దూకయ్యులు. దేవుని శక్తికి పరిమితులు లేవు. అలా మనం పరిమితి పెట్టుకుంటే మనం పొరబడ్డట్లే. ఈ సద్దూకయ్యులు 2 విషయాల్లోనూ తప్పిపోయారు. ఒకటి, వాక్యాన్ని, అందులో ఉన్న సంగతులను తెలుసుకోలేదు. ఇంకొకటి, ఆయన శక్తిని వారికి ఎంత తెలుసో అంతవరకే పరిమితం చేసుకున్నారు. దేవుడు మరణించిన వారిని లేపగలరని వారు నమ్మలేక పునరుద్ధానం లేదని వాదిస్తూ వచ్చారు. ఎవరైతే ఈ లోకంలో చనిపోయినా తిరిగి దేవుని దగ్గర జీవించి ఉంటారో వారిని గురించి ప్రభు చెప్తున్నారు, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు అని. ఎవరి ఆత్మ అయితే తిరిగి జన్మిస్తుందో వారందరూ దేవుని దృష్టికి సజీవులే. ఎందుకంటే వారు ఆయనతో పాటు శాశ్వతంగా జీవిస్తారు కాబట్టి. మన పట్ల దేవుని ప్రణాళిక ఎప్పుడూ శాశ్వత కాలం కొరకు సిద్ధపరచబడింది. ఆయన లక్ష్యం ఒక్కటే, మనల్ని తనతో కూడా శాశ్వత కాలం బ్రతికించుకోవాలని. అందుకే ఆయన తన సింహాసనాన్ని వదిలి మన కోసం వచ్చారు. రోజూ వాక్యం చదువుతున్నా లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ తెలుసుకోలేకపోతే మనం ఎంత చదివినా మన జీవితం ఎక్కడి వారం అక్కడే మార్పు లేకుండా శక్తి లేని భక్తిని చేస్తూ ఉంటాం. అందుకే ఎప్పుడూ వాక్యంలోని దేవుని మనస్సేంటో మనం గ్రహించగలగాలి. ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అద్భుతమైన శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము లేఖనాలను, మీ శక్తిని తెలుసుకుని బ్రతికే కృప మాకు ఇవ్వండి. ప్రతి మాటలోనూ మీ మనస్సేంటో తెలుసుకునేలాగా మాకు సహాయం చేయండి. నిరంతరం నీ పోలికలోకి మార్చబడే ప్రయత్నంలో మేము విజయం సాధించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజంతటిలో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడమని మహిమాస్వరూపియగు యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.